నమస్తే. ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. విశ్వ హిందూ పరిషత్ ఈ యొక్క సంస్థకు భారతదేశంలో పరిచయం చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆ రోజుల్లో అయోధ్య రామ మందిర ఉద్యమంలో కానీ, హిందూ ధర్మ పరిరక్షణలో కానీ విశ్వ హిందూ పరిషత్ ఎప్పుడూ ముందుంటుంది. అలాంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్ స్థాపించి 60 సంవత్సరాలు పూర్తి చేసుకొని 61వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా షష్ఠి పూర్తి మహోత్సవాలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా. ఈ మహోత్సవాలు జరుగుతున్నటువంటి సందర్భంగా అసలు ఈ 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానంలో విహెచ్పి ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఒడిదుడుకులు కావచ్చు, సాధించినటువంటి విజయాలు కావచ్చు, గ్రేట్ మూమెంట్స్ ఏంటి ఈ 60 సంవత్సరాలలో అనేది ఒక్కసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాటి గురించి మనం మాట్లాడదాం. నాతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రచార ప్రముఖ్ బాలస్వామి గారు. నాతో పాటు బాలస్వామి గారు, నమస్తే. నమస్తే. సో ముందుగా మీకు శుభాకాంక్షలు, ధన్యవాదాలు. 60 సంవత్సరాలు అంటే చిన్న విషయం కాదు. సరే, ఎందుకు విశ్వ హిందూ పరిషత్తు ప్రారంభించడానికి ఒక స్ఫూర్తి ఏంటి, ఎలాంటి పరిస్థితులలో ప్రారంభించాల్సి వచ్చింది, మన ప్రేక్షకుల కోసం చెప్తారు. కొంతమందికి తెలిసి ఉంటుంది మన వాళ్ళకి, బట్ తెలియని వాళ్ళ కోసం. విశ్వ హిందూ పరిషత్ అనేది విశ్వవ్యాప్తంగా ప్రతి హిందువుకు తెలిసినటువంటి విషయమే. ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని కాపాడేటందుకోసము హిందువులందరినీ సంఘటితం చేసి చైతన్యం చేసేటటువంటి ఒక మహత్తరమైనటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. హిందూ జాగృతిని చేసేటందుకోసమే విశ్వ హిందూ పరిషత్ ఆవిష్కరించబడింది, ఆవిర్భవించింది. 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున మహారాష్ట్రలోని సాందీపని ఆశ్రమంలో, ముంబైకి సమీపంలోని ఈ ఆశ్రమంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ద్వితీయ సరసంఘ చాలక్ అంటే రెండవ చీఫ్ శ్రీ మాధవ సదాశివరావు గోల్వల్కర్, అంటే మనమంతా గురూజీ అని పిలుచుకునేటటువంటి పేరు అది. గురూజీ గారు స్థాపించినటువంటి సంస్థ ఇది. దేశంలోని పేరు మోసినటువంటి అనేక పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు, సాధుల సమక్షంలో ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్తుకు పురుడు పోసినటువంటి అపురూప ఘట్టాలనేటివి అద్వితీయం. ప్రతి విశ్వ హిందూ పరిషత్ ద్వారా ప్రతి హిందువుకు, ప్రపంచంలోని హిందువులందరికీ ఒక వెన్నెముక లాంటిది. అండగా నిలబడేటందుకోసము, ప్రతి హిందువు ఆత్మ సంరక్షణ కోసము, ఆత్మవిశ్వాసం కోసము విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తూ ఉంది. స్వాభిమానాన్ని రేకెత్తించి హిందువుల లోపల చైతన్యాన్ని రగిలించినటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. అయితే ఈ 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని చూసుకుంటే చాలా విమర్శలు ఎదుర్కొన్నది, కొన్ని పొగడ్తలు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది? విశ్వ హిందూ పరిషత్ అనేది ఇప్పటికీ 6 దశాబ్దాల పాటు 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ప్రారంభమైనటువంటి ఈ సంస్థ 2024 శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు అనేక విజయాలతో, అప్రతిహాత విజయాలతో ముందుకు సాగుతూ ఉంది. దీనిపైన దుష్టశక్తులు అనేకమైనటువంటి కుట్రలు పన్ని అణిచివేయాలి, అంతం చేయాలనేటటువంటి ఒక కుటిల బుద్ధితో లెక్కలేనన్ని కుట్రలు చేయడం జరిగింది. కానీ ఆ యొక్క శక్తులు తోకముడక తప్పలేదు. కానీ విశ్వ హిందూ పరిషత్ ప్రారంభం నుంచి ఈరోజు వరకు ధర్మం కోసము, ఈ దేశం కోసము, దేశభక్తి కోసము, దేవీ దేవతల యొక్క పరిరక్షణ కోసము, మఠ మందిరం కోసము, గోరక్షణ కోసము, హిందూ యొక్క స్త్రీ రక్షణ కోసము, గంగా రక్షణ కోసము విశ్వ హిందూ పరిషత్ ఆవిష్కరించబడింది. కాబట్టి ప్రతి పనిలో దైవాన్ని చూసేటటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. కొంతమంది రాక్షసులు, ఈరోజు జిహాదీ మూకల రూపంలో ఉన్నటువంటి రాక్షసులు రాజకీయ లబ్ధి కోసము జిహాదీలకు మద్దతు పలికేటటువంటి కొన్ని శక్తులు అనేక విధాలుగా విశ్వ హిందూ పరిషత్తును అంతం చేయాలని చెప్పేసి రకరకాలుగా కుట్రలు చేసినప్పటికీ వాళ్ళ యొక్క కుట్రలు ఫలించలేదు. ఈరోజు ధర్మరక్షణ కోసం, ధర్మో రక్షతి రక్షిత, ధర్మాన్ని మనం కాపాడితే మనను దైవమే కాపాడుతుంది అనేటటువంటి ఒక విశ్వాసంతో ముందుకు వెళ్తున్నటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. కాబట్టి హిందువులందరినీ చెల్లా చెదరు చేసి కులాల వారీగా, ప్రాంతాల వారీగా, భాషల వారీగా వర్గీకరించి, విభజించి హిందుత్వాన్ని అంతం చేయాలనేటటువంటి శక్తులు చాలా ప్రయత్నం చేసినాయి.
ఈరోజు పేదరికం ఆసరగా చేసుకొని, కులాలను ఆసరగా చేసుకొని, లేకపోతే వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలను ఆసరగా చేసుకొని, ఆర్థిక స్థితిగతులను ఆసరగా చేసుకొని మతం మార్చేటటువంటి కుట్రలు విపరీతంగా జరిగినాయి. కాబట్టి వాటన్నింటినీ తిప్పికొట్టి ఈరోజు హిందువులందరినీ రక్షింపజేసి హిందువులందరికీ ఒక గొడుగులాగా నిలబడ్డటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. ఈరోజు రాజకీయ ఓట్ల కోసము, రాజకీయ కుర్చీల కోసము, వాళ్ళ యొక్క పబ్బం గడుపుకునేందుకోసము, అధికారాన్ని కాపాడుకునేటటువంటి విషయంలో హిందువులందరినీ కూడా విభజించి ఎరవేసి మతం మార్చి ఓట్ల రూపంలో వచ్చినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. వాటన్నింటినీ కూడా దినదినము అధిగమిస్తూ హిందూ లోపల చైతన్యం తీసుకువస్తూ స్వాభిమానాన్ని నింపుతున్నటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. ఈరోజు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువును మేల్కొల్పి హిందువు యొక్క చరిత్ర, హిందువు యొక్క గత వైభవాన్ని తెలియజేస్తున్నటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. కాబట్టి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం, హిందువులందరూ గతంలో పెరికి వాళ్ళు, హిందువులందరూ చేతగాని వాళ్ళు, హిందువులందరూ బానిసలుగా అనేటటువంటి ఒక పాఠ్యాంశాల్లో కావచ్చు, చరిత్రను కూడా వక్రీకరించినటువంటి వ్యవస్థలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే మొత్తానికి కనువిప్పు కలిగే విధంగా విశ్వ హిందూ పరిషత్ ఆందోళన కారణంగా, విశ్వ హిందూ పరిషత్ యొక్క పోరాటాల కారణంగా హిందూ సమాజం చైతన్యవంతమై వాళ్ళ యొక్క గత వైభవాన్ని, గత కీర్తిని మళ్ళీ పునర్వైభవం కోసం తీసుకురావాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉన్నాయి. అందులో విజయం కూడా సాధిస్తూ ఉంది. కానీ ఈ రోజుకి కూడా బాలస్వామి గారు, ఈ రోజుకి కూడా విశ్వ హిందూ పరిషత్తు పని చేస్తోంది, చాలా బలంగా పనిచేస్తుంది. ఒక విమర్శ ఉంది హిందువుల మీద, ఐక్యంగా ఉండరు, విడగొట్టబడ్డారు రకరకాల కారణాలతో. నువ్వెవరు అంటే నేను హిందువునని చెప్పకుండా నేను ఫలానా కులం వాడినో, లేకపోతే ఫలానా ప్రాంతం వాడినో, ఇట్లా విడగొట్టబడ్డారు. హిందువు అనే ఐడెంటిటీని కాకుండా వేరే ఇతర కమ్యూనిటీస్లో ఉన్నటువంటి ఐక్యత మన దగ్గర లోపించింది, అందువలన ఈరోజు మన ఉనికికే ప్రమాదం ఏర్పడింది అనేటువంటి వాదనలు కూడా అప్పుడప్పుడు మన చర్చా కార్యక్రమంలో వినిపిస్తూ ఉంటాయి. గ్రౌండ్ లెవెల్లో రియాలిటీ ఏంటి? నిజమాది కొంతవరకు విదేశీ శక్తులు ఈరోజు కమ్యూనిస్టులు కావచ్చు, హిందూ వ్యతిరేకులు కావచ్చు, జిహాదీలు కావచ్చు, లేకపోతే హిందుత్వం అంటే గిట్టని వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క విష ప్రచారం, కుట్ర ఇది. హిందూ లోపల ఎక్కడ కూడా భేదభావాలు లేవు, హిందువు లోపల అంటరానితనం లేదు, హిందువు లోపల అస్పృశ్యత లేదు. కానీ కులాల ఆధారంగా విభజించి వాళ్ళ యొక్క పబ్బం గడుపుకునేటువంటి కుట్రలో భాగంగా విదేశీ శక్తులు ఇక్కడ చొరబడి నీది అంటరానితనము, నువ్వు దళితుడివి, నువ్వు గిరిజనుడివి, నువ్వు బీసీవి, నువ్వు ఓసీవి, నీ పైన వాళ్ళు స్వారీ చేస్తున్నారు, నీ పైన వాళ్ళ యొక్క ఆధిపత్యం చెలాయిస్తున్నారు అని చెప్పేసి అబద్ధాలను చెప్పి జొప్పించి అధికారాన్ని అడ్డం పెట్టుకొని హిందుత్వాన్ని చీల్చేటటువంటి కుట్ర జరిగింది. అందులో కొంత సఫలీకృతం కావడం కూడా జరిగింది. కాబట్టి ఈరోజు ఈ విధంగా కొంతమంది మేధావులు మనకి చెప్పుకునేటటువంటి వాళ్ళు హిందుత్వాన్ని బురద జల్లే విధంగా, హిందుత్వాన్ని నాశనం చేసే విధంగా కుట్రలు చేసేటటువంటి ప్రకటనలు మాత్రమే అవి. అందులో ఎటువంటి వాస్తవం లేదు. ఈరోజు ప్రతి గ్రామంలో తీసుకోవచ్చు, ప్రతి పల్లెలో తీసుకోవచ్చు, ప్రతి పట్టణంలో తీసుకోవచ్చు, కులాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, ఆర్థిక స్థితిగతులకు అతీతంగా అందరం కూడా కలిసిమెలిసి ఒక యజ్ఞంలో పాల్గొంటున్నారు, ఒక పూజలో పాల్గొంటున్నారు, గుడికి వెళ్తున్నారు, అయోధ్యకు వెళ్తున్నారు, అయ్యప్ప స్వామికి వెళ్తున్నారు, వెంకటేశ్వర స్వామికి వెళ్తున్నారు. కానీ హిందువులందరూ సంఘటితంగా ఉంటే మా పప్పులు ఉడకవు, హిందువులందరూ ఐక్యంగా ఉంటే రాజకీయంగా మేము వెనుకబడిపోతామని చెప్పి ఒక కుట్ర కారణంగా హిందువులను చీల్చే ఒక ప్రక్రియకు కొంతమంది పెద్దపీట వేశారు. అది ముమ్మాటికి తప్పు. హిందువుల్లో ఎటువంటి అంటరానితనము, అస్పృశ్యత అనేది లేదు. ఈ విషయాన్ని అన్ని విధాలుగా ఉదాహరణలతో సహా గత చరిత్ర మొత్తం కూడా చూపించినటువంటి వాస్తవాలు తెలుసుకోవాలి. కానీ తెలుసుకోకుండా అబద్ధాలను ప్రచారం చేయడంలో కొంతమంది విజయం సాధించారు. కానీ వస్తున్నటువంటి క్రమంలో రోజుకు రోజు వాళ్ళ యొక్క బండారాలు బయటపడుతున్నాయి. అబద్ధపు విష ప్రచారాలు మొత్తం కూడా తెలుసుకొని హిందువులందరూ కూడా చైతన్యవంతం అవుతూ ఉన్నారు. మతం మారిన వాళ్ళు తిరిగి వస్తూ ఉన్నారు. కాబట్టి అది ముమ్మాటికి తప్పు. ఎక్కడైతే హిందువులందరూ కూడా విడిపోయి ఉన్నారు, వేరువేరుగా ఉన్నారనేటువంటి మాట అవాస్తవం. హిందువులందరూ కూడా సంఘటితంగా ఉన్నారు. ఇంకొంతమందికి అక్కడక్కడ అపోహలు ఉంటే వాళ్ళందరూ కూడా చైతన్యం చేసి హిందూ సమాజాన్ని చైతన్యం చేసేటటువంటి ఒకే ఒక లక్ష్యంతో నా విశ్వ హిందూ పరిషత్ పనిచేస్తూ ఉంది. అయితే ఈ 60 సంవత్సరాలలో కీలక ఘట్టాలు అని చెప్పుకోదగిన వాటిల్లో కొన్ని ఉంటాయి కదా.
తప్పకుండా రామ మందిర ఉద్యమం ఇవన్నీ ఉంటాయి. ఆ కీలక ఘట్టాల గురించి క్లుప్తంగా మన ప్రేక్షకులు చెప్తారు. విశ్వ హిందూ పరిషత్ సాధించినటువంటి విజయాలలో ప్రథమంగా విశ్వ హిందూ పరిషత్ అంటేనే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి హిందువుకు గుర్తొచ్చేది అయోధ్య ఉద్యమం. అయోధ్య ఉద్యమం నభూతో న భవిష్యత్. దాదాపు 500 సంవత్సరాల క్రితం బాబర్ అనేటటువంటి ఒక ముస్లిం రాజు, ఒక మహమ్మదీయ రాజు అయోధ్య రామ మందిరంపై దాడి చేసి కూల్చివేసి మసీదు నిర్మించినటువంటి విషయంలో విజయం సాధించేందుకోసం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా హిందూ సమాజాన్ని సంఘటితం చేసి పల్లె పల్లెను కదిలించి ప్రతి హిందూ యువకుడిని కదిలించి అయోధ్య మహాయజ్ఞంలో పాల్గొనే విధంగా చేసినటువంటి గొప్ప యజ్ఞం అయోధ్య ఉద్యమం. ఆ యొక్క అయోధ్య ఉద్యమంలో తన మన ధనపూర్వకంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హిందువులందరూ కూడా సంఘటితమై జై శ్రీరామ్ అనేటటువంటి నినాదాలతో ముందుకున్నటువంటి విషయాలు చరిత్రలో కోకొల్లలుగా ఉన్నాయి. ఈరోజు కరసేవకులను ఎక్కడికక్కడ అణిచివేయాలి, ఎక్కడికక్కడ తొక్కివేయాలని చెప్పేసేటటువంటి కుట్రలో ఎక్కడికక్కడ కాల్చివేయాలని చెప్పేసి అకారణంగా కాల్పులు చేసినా, లాఠీ చార్జ్ చేసినా, తుపాకీ తూటలు విసిరినా కూడా వాటికి ఎదురొడ్డి అయోధ్య రామజన్మభూమిలో విజయం సాధించే వరకు వెన్ను చూపమని చెప్పేసి కరసేవకులు లెక్కకు మించి ప్రాణాలు కోల్పోయినటువంటి విషయము ఆదర్శనీయమైనటువంటి ఉద్యమం. అది ప్రాణాలు కోల్పోయింటారు సుమారుగా కరసేవకులు. కొన్ని వేల మంది కరసేవకులు ప్రాణాలు కోల్పోయారు. లక్షల మంది స్వచ్ఛందంగా పాల్గొన్నారు. కోట్ల మంది వాళ్ళ యొక్క కుటుంబాలతో సహా కదిలి వచ్చి జై శ్రీరామ్ నినాదాలతో సంఘటితంగా సంఘీభావం చెందినటువంటి చరిత్ర ఇది అజరామరం. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు కూడా అయోధ్య యొక్క చరిత్ర దేదీప్యమానంగా గొప్పగా స్ఫూర్తి నింపేటటువంటి ఒక మహా ఉద్యమం అయోధ్య ఉద్యమం. ఆ అయోధ్య ఉద్యమం తలుచుకుంటుంటేనే హిందూ లోపల ఆత్మవిశ్వాసం రేకెత్తుతుంది, హిందూ లోపల స్వాభిమానం అనేది రేకెత్తుతుంది. కాబట్టి అయోధ్య ఉద్యమం అనేది ప్రతి హిందువుకు తలెత్తుకొని నిలబడే విధంగా చేసినటువంటి మహోద్యమం. ఆ మహోద్యమం కారణంగానే మొన్న మనం చూసుకున్నాం, జనవరి 21వ తేదీన భవ్యమైనటువంటి రాముల వారి యొక్క స్వామిని ప్రతిష్ఠించుకున్నాం. ప్రాణప్రతిష్ఠ చేసుకొని ప్రపంచవ్యాప్తంగా ఒక పెద్ద పండుగ చేసుకున్నటువంటి విషయం మనమంతా కూడా ప్రతి ఒక్కరికి హిందువు లోపల గుర్తుండిపోయేటటువంటి పండుగ అది. కాబట్టి అయోధ్య ఉద్యమం గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అదేవిధంగా ఈరోజు అయోధ్య ఒకటే కాదు, ఈరోజు మన దగ్గర ఉన్నటువంటి మన గల్లీలో ఉన్నటువంటి ఒక బొడ్రాయి నుంచి మొదలుకుంటే, మన గల్లీలో ఉన్నటువంటి ఒక పోచమ్మ మందిరం నుంచి మొదలుకుంటే, రాముని మందిరం నుంచి మొదలుకుంటే, చిట్ట చివరిగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి 7 కొండలను 3 కొండలుగా చేస్తామని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ప్రతినబ్బుని జీవోలు తీస్తే 3 కొండలు కాదు కదా 7 కొండలే, ముట్టుకుంటే కబడ్దార్ అని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్ ముందుకొచ్చి ఆ 7 కొండల స్వామివారి యొక్క పవిత్రతను కాపాడి 7 కొండలను 7 కొండలుగానే నిలబెట్టేటటువంటి ఉద్యమం చేసినటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. కాబట్టి ఈరోజు ఒక్కటేమిటి, లెక్కకు మించి ఎక్కడ ఏ గల్లీలో ఏ ఇంట్లో ఎక్కడ సమస్య వచ్చినా కూడా హిందుత్వానికి ఆపద వస్తే విశ్వ హిందూ పరిషత్ ఆదుకునేందుకు, అండగా నిలబడేందుకు ముందుకుంటుంది. కాబట్టి నది ఒకటి కేవలం అయోధ్య ఉద్యమము, ఆ తర్వాత మధుర ఉద్యమము అనేది కాదు. ఎక్కడ హిందూ దేవీ దేవతలకు అవమానం జరిగినా, ఎక్కడ హిందుత్వానికి ముప్పు కలిగినా, ఎక్కడ మన యొక్క హిందూ స్త్రీలకు అవమానం కలిగిన, హిందూ స్త్రీలకు అభ్యంతరాలు కలిగిన, అక్కడ వారికి అండగా నిలబడేందుకోసము విశ్వ హిందూ పరిషత్ బజరంగదళ్ అనే సంస్థలు ముందుకు వస్తున్నాయి. ఓకే, అయితే సాధించినటువంటి విజయాలు ఇంతవరకు చెప్పారు. ఇబ్బందులు ఏంటి అసలు? 20 సంవత్సరాల్లో ఎలాంటి ఒత్తిడులు ఎదురయ్యాయి? కొంతమంది లేదా ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక అతివాదులుగా చిత్రీకరించే ప్రయత్నం కూడా చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు కొంతమంది. దేశంలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు, ఎలా వాటిని అధిగమించారు? భారతీయ సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణ కోసం ప్రథమ ప్రాధాన్యం కల్పించేటటువంటి విశ్వ హిందూ పరిషత్తును, హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రాణాలకు సైతం తెగించి పోరాడేటటువంటి విశ్వ హిందూ పరిషత్తును ఒక అరాచక శక్తులుగా లేకపోతే విధ్వంసకారులుగా చిత్రీకరించేందుకోసము ఒక వర్గపు మీడియా, కొంతమంది హిందుత్వం గిట్టని వాళ్ళు, హిందూ విరోధులు పనిగట్టుకొని పంతం కట్టుకొని ప్రచారం చేసినటువంటి విషయం వాస్తవమే. ఈరోజు ఒక 2 చిన్న ఉదాహరణలు తీసుకున్నట్లయితే, ప్రేమ పేరుతో విశృంఖలాలుగా చెలరేగిపోతున్నటువంటి సందర్భంలో వాలంటీర్స్ డే అయినటువంటి ఒక అసాంఘిక శక్తులు నడిపేటటువంటి
పండుగను దాన్ని అడ్డుకొని తీరినాం మనము. దాని వెనకాల ఉన్నటువంటి వాస్తవికత ఏంటంటే ప్రేమకు వ్యతిరేకం కాదు, ప్రేమ ముసుగులో సాగుతున్నటువంటి ఈ యొక్క అసాంఘిక వ్యవహారాలకు మాత్రమే మేము వ్యతిరేకమని చెప్పేటటువంటి మెసేజ్ను సమాజానికి అందజేయడం జరిగింది. ఆ విధంగా కొన్ని విద్రోహ శక్తుల యొక్క ఆటగాలను కలిగించేటటువంటి విద్రోహ శక్తుల యొక్క ఆటలు కట్టించేటటువంటి క్రమంలో మేము విజయం సాధిస్తుంటే ఓర్వలేని కొంతమంది మత ఛాందాసవాదులు అని చెప్పేసి ముద్ర వేయడం జరిగింది. ఈరోజు గోవులను చట్ట విరుద్ధంగా హత్యలు చేస్తున్నారు, గో అక్రమ రవాణా సాగిస్తూ ఉన్నారు. అటువంటి క్రమంలో ప్రాణాలకు తెగించి గోవులను కాపాడితే వీళ్ళు హిందూ మతోన్మాదులు, హిందూ హింసావాదులు అని చెప్పేసి పేరు పెట్టడం జరిగింది. ఎక్కడైతే మత మార్పిడి చేస్తున్నారో ఆ మత మార్పిడిని అడ్డుకుంటే వీళ్ళు హిందూ ఛాందాసవాదులు అని చెప్పేసి, అతివాదులు అని చెప్పేసి ముద్ర వేయడం జరిగింది. కాబట్టి వాళ్ళు చేసేటటువంటి అరాచకపు పనులను అడ్డుకుంటే మా పైన నిందలు వేసి మమ్మల్ని దూరం పెట్టేటటువంటి ప్రమాదం పనులు చేసిన జరిగింది. కాబట్టి దాన్ని ఏమాత్రం వాస్తవం కాదు. ఎక్కడైతే హిందుత్వానికి మసకబారుతుందో, హిందుత్వంపై దాడి జరుగుతుందో, హిందుత్వానికి ముప్పు పొంచి ఉందో అక్కడ మేము ప్రత్యక్షమై దాన్ని కాపాడడం జరిగింది. ఆ కాపాడే క్రమంలో విదేశీ శక్తుల యొక్క ప్రోద్బలంతో పనిచేస్తున్నటువంటి కొన్ని శక్తుల ఆటలు కట్టించడం కాబట్టి మా పైన నిందలు వేయడం జరిగింది. కాబట్టి ఆ నిందలు ఏమాత్రం కూడా వాస్తవం కాదు. వాళ్ళ యొక్క ఆటలు సాగవు అనేటటువంటి ఒక భయంకరమైన రీతిలో నోటికి ఏదొస్తే అది మాట్లాడి మా పైన నిందలు వేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క సంస్థలు కేవలము మత మార్పిడి సంస్థను అడ్డుకున్నంత మాత్రాన మతోన్మాద శక్తులు అని చెప్పేసి, లేకపోతే గోరక్షకు చేసినంత మాత్రాన వీళ్ళంతా కూడా విధ్వంసకారులు అని చెప్పేసి రకరకాలుగా వాళ్ళకి నచ్చిన పేర్లు పెట్టి మా పైన బురద జల్లేటటువంటి ప్రక్రియ చేశారు. కానీ ధర్మ రక్షకులం మేమంతా, మత ఛాందస్వాదులం కాదు. ధర్మరక్షకులే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. ఈ యొక్క భారతీయ సంస్కృతి సంప్రదాయ పరిరక్షకులే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. ఏ రోజు కూడా ఈ ధర్మాన్ని, ఈ యొక్క దేవీ దేవతలను, ఈ యొక్క పరంపరను కాపాడేటటువంటి విషయంలో వెన్నుచూపని వీరులే విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు. కానీ ఈ విషయంలో ఈ దేశాన్ని, ఈ ధర్మాన్ని నాశనం చేయాలనేటటువంటి కుట్రతో పనిచేస్తున్నటువంటి మూర్ఖులకు బుద్ధి చెప్పడంలో మేమంతా సఫలీకృతమవుతున్నాం. కాబట్టి మా పైన నిందలు వేశారు, మా పైన అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టారు, అనేకమైనటువంటి నిందలు వేశారు. వాటన్నిటిని కూడా సమర్థవంతంగా మా పనితనంతోనే పనిచేసి మేము ఇంకొంచెం ముందుకు వెళ్ళినాం, కానీ ఎక్కడ కూడా ఆగలేదు. కాబట్టి ఇక ముందు కూడా ఎక్కడ మా పైన నిందలు వేస్తే, ఎక్కడ మాకు ఆటంకాలు కలిగిస్తే అంతకు రెట్టింపు స్థాయిలో పనిచేసి హిందుత్వానికి అండగా నిలబడేటందుకు కోసం విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు సిద్ధంగా ఉంటారు. ఎస్. అయితే ఒక అభిప్రాయం ఉన్నది సమాజంలో కొంతమంది, అంటే మీరు అన్నట్టు ఇప్పుడు విదేశీ శక్తులు అనివ్వండి, లేకపోతే కొన్ని రకాల కమ్యూనిటీలు అనివ్వండి, ఒకటి రీజన్స్ కానివ్వండి, విహెచ్పి బజరంగ్ దళ్ గతంలో ఉన్నంత బలంగా లేవు, కాస్త బలహీనపడ్డాయి అనేటువంటి ఒక అభిప్రాయం, ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. ఇది ఎందుకు ఈ అభిప్రాయం ఏర్పడింది, దీని కారణం ఏంటి, అందులో ఎంతవరకు నిజం? ఇందులో ఏమాత్రం వాస్తవం లేదు. విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ రోజు రోజుకు బలం పెంచుకుంటూ ఉంది. 1964 శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున స్థాపించినటువంటి విశ్వ హిందూ పరిషత్ 2024 శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు 60 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అనేక ఒడిదుడుకులు, అడ్డంకులు ఎదుర్కొని విజయం సాధిస్తూనే ఉంది. ఈ క్రమంలో ఎక్కడ కూడా అలుపు సొలుపు లేకుండా అవిశ్రాంతంగా పోరాటం చేస్తూ హిందూ ధర్మ రక్షణ కోసమే ముందుకు వెళ్తూ ఉంది. ముఖ్యంగా ఒకే ఒక లక్ష్యం, ఈరోజు అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణం చేయాలనేటటువంటి ఒక లక్ష్యంతో 1992 డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదును కూల్చివేస్తాం అనేటటువంటి నినాదాన్ని ముందే చెప్పేసి ఆ యొక్క రోజున కట్టడాలను కూడా కూల్చేసినటువంటి సంఘటన చరిత్ర ప్రపంచానికి తెలిసిన విషయమే. అదేవిధంగా ఈరోజు మేమంతా కూడా చూస్తూ ఉన్నాం, మన యొక్క భాగ్యనగర్లో కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కావచ్చు, ఎక్కడైనా సరే భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు అడ్డంకులు కలిగిన, ఇబ్బందులు కలిగినా మేమంతా ముందుంటామని చెప్పేసి ఈరోజు వ్యాలంటైన్స్ డేను పార్కుల పేరుతో చెట్లల్లో, పుట్లల్లో, చెరువుల వెంబడి తిరిగేటటువంటి జంటలందరినీ కూడా మానేసేటటువంటి క్రమంలో, సంస్కృతి సంప్రదాయాలను బిల్డప్ చేసేటటువంటి క్రమంలో ఈరోజు లవ్ జిహాద్ పేరుతో హిందూ అమ్మాయిలకు జరుగుతున్నటువంటి మోసం పేరుతో అందరినీ కూడా అవేర్నెస్ చేస్తూ ఎక్కడికక్కడ సామాజిక మాధ్యమాల ద్వారా సంఘటితం చేస్తున్నటువంటి విషయం అంతా కూడా ఇటు సమాజం తెలుసుకోవాలి. ఈరోజు వినాయక చవితి ఉత్సవాలు కావచ్చు, శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు కావచ్చు, శ్రీరామనవమి ఉత్సవాలు కావచ్చు, హనుమాన్ జయంతి కావచ్చు, ఛత్రపతి శివాజీ జయంతి కావచ్చు, ఎక్కడికక్కడ రోజుకు రోజు ఈరోజు పట్టణాలు, నగరాలే కాదు పల్లెలు, గ్రామాలు, తండాల వరకు విస్తరించినటువంటి విషయము
మనం చూసుకోవాలి. ఒకప్పుడు బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ అంటే నగరాల్లో మాత్రమే ఉంటుండే. ఈరోజు నగరాలు దాటి పట్టణాలకు వెళ్ళింది, పట్టణాలు దాటి మండలాలకు వెళ్ళింది, మండలాలు దాటి పల్లెలకు వెళ్ళింది. మీరు ఎక్కడ చూసుకున్నా కూడా బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ యొక్క హనుమాన్ జయంతి జరుగుతూ ఉన్నాయి. ఎంతమంది ఉంటారు సుమారుగా విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు? ఒక రిజిస్ట్రేషన్ లాంటిది ఏమైనా ఉంటుందో ఒక అంచనా? విశ్వ హిందూ పరిషత్ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి మెంబర్షిప్ డ్రైవ్ చేస్తూ ఉంది. దానికి హితచింతక్ అని పేరు ఉంటుంది. హితచింతక్ అంటే మెంబర్షిప్ అనేది హిందీ పదం. అది 20 రూపాయల సభ్యత్వం, 20 రూపాయలు రుసుము చెల్లించి సభ్యత్వం తీసుకోవాల్సి ఉంటుంది. ఆ విధంగా అధికారికంగా దేవాలయాలు, పుణ్యక్షేత్రాలు, మఠాలు, మందిరాలు, కాలేజీలు, యూనివర్సిటీలు, మిగతా రకరకాల జనసమ్మర్దం కలిగినటువంటి ప్రదేశాలలో విశ్వ హిందూ పరిషత్ మెంబర్షిప్ డ్రైవ్ చేస్తూ ఉంటుంది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి. అయితే ఈ రోజున బాలస్వామి గారు, భారతదేశంలో హిందువుల పరిస్థితి ఎలా ఉంది అంటే కొన్ని సందర్భాల్లో మనకి ఎలాంటి విమర్శలు వస్తున్నాయంటే చాలా రాష్ట్రాలలో డెమోగ్రఫిక్ చేంజెస్ వచ్చేస్తున్నాయి. అస్సాం, మణిపూర్, కేరళ, యూపీ, బెంగాల్ ఇట్లా కొన్ని చోట్ల డెమోగ్రఫిక్ చేంజెస్ జరిగిపోతున్నాయి. మెజారిటీలుగా ఉన్న వాళ్ళు మైనారిటీలు అయిపోతున్నారు. సో మన దేశంలో మెజారిటీ పాపులేషనుగా ఉన్నటువంటి హిందువులు మైనారిటీలుగా బతకాల్సినటువంటి పరిస్థితి వస్తుందేమో అని అంటున్నారు. ఈ రోజున భారతదేశంలో హిందువుల పరిస్థితి ఏంటి? సగర్వంగా నిర్భయంగా బ్రతకగలుగుతున్నామా, లేకపోతే ఏమైనా ఇబ్బందులు పడుతున్నారు కొన్ని చోట్ల, కొన్ని రాష్ట్రాల్లో? అయితే మీరు చెప్తున్నటువంటి విషయాల్లో పరిశీలన తీసుకున్నట్టయితే భయంకరమైనటువంటి వాస్తవాలు వెలుగు చూసేటువంటి అవకాశం ఉంది. హిందూ జనాభా భారతదేశం నిష్పత్తిలో ఒకప్పుడు 90కి పైగా ఉంటుండే, ఇప్పుడు అది 80కి దిగిపోయింది. ఇది చాలా ఆందోళన కలిగించేటటువంటి అంశము. 90 పైన 92, 90% ఉంటుండే భారతదేశ జనాభాలో హిందుత్వ యొక్క జనాభా. కానీ ఇప్పుడు అది 80కి దిగిందనమాట. రాను రాను 70కి కూడా దిగిపోయేటటువంటి ప్రమాదం ఉంది. ఒకవేళ ఆ విధంగా జరిగితే ఈ దేశం యొక్క ఉనికికి ప్రమాదం జరిగేటటువంటి పొంచి ఉన్నటువంటి భయంకరమైనటువంటి ఉపద్రవం అది. ఈ విషయంలో హిందూ సమాజం అంతా సంఘటితం కావాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఇంతకుముందు చెప్పుకున్నట్లు ఆర్థిక స్థితిగతులు, పేదరికం ఆసరగా చేసుకొని, ఆరోగ్యపు అలవాట్లు, ఆరోగ్యపు స్థితిగతులు, రోగం వస్తే, జబ్బు వస్తే, రకరకాల స్థితిగతుల వల్ల మతం మార్చి, వైద్యం పేరుతో మతం మార్చి, చదువు చెప్తూ మతం మార్చి, లేకపోతే డబ్బు ఇచ్చేసేటువంటి ఏదో సహాయం చేస్తున్నామని చెప్పేసి పప్పులు, ఉప్పులు, బెల్లాలు చేతిలో పెట్టి మతం మార్చుతున్నటువంటి మాఫియా సంస్థలు కూకొలలుగా పుట్టుకొస్తూ ఉన్నాయి. దీనివల్ల హిందూ సమాజానికి చాలా ప్రమాదం పొంచి ఉంది. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు హిందూ జనాభాలో హిందువుల యొక్క సంతానోత్పత్తి తగ్గుతూ ఉంది. ఒకరు లేక ఇద్దరు మాత్రమే హిందువులు సంతానం కలుగుతూ ఉంటుంటే హిందూ వ్యతిరేకుల యొక్క సంతానం ఊహించని రీతిలో పెరుగుతూ ఉంది. ఈ క్రమంలో ఈ యొక్క జనాభా సమతుల్యం, ఈ యొక్క హిందూ ముస్లిం కావచ్చు, ఈరోజు హిందూ క్రిస్టియానిటీ కావచ్చు, ఆ యొక్క జనాభాను సమతుల్యం చేసేటటువంటి క్రమంలో ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం లేకపోలేదు. ఈ క్రమంలో హిందువులందరూ కూడా జాగృతం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా హిందూ జనాభాలో ఉన్నది ఒకే అమ్మాయి ఉంటుంది. ఆ ఒకే అమ్మాయిని టార్గెట్ చేసి లవ్ జిహాద్ లాంటి దుష్టశక్తులు ప్రేమ పేరుతో వల విసిరి ఆ అమ్మాయిని మతం మార్చేటువంటి ప్రమాదం ఉంది. దాంతో ఆ కుటుంబం మొత్తం కూడా హిందూ సమాజానికి దూరం కావడము, చిన్నాభిన్నం కావడం, ఇలా అనేక సమస్యలతో హిందూ సమాజం కొద్దిగా ప్రమాదపు అంచున ఉన్నటువంటి విషయం వాస్తవమే. అయితే ఈరోజు దీనంతా కూడా అధిగమించేటటువంటి విషయంలో ప్రతి ఒక్కరిని కూడా హిందూ సమాజాన్ని తట్టిలేపి జరుగుతున్నటువంటి కుట్రలందరినీ కూడా కూలంకుషంగా అవగాహన పరుస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకు మేము రూపకల్పన చేస్తూ ఉన్నాము. ఈరోజు ఎడ్యుకేషన్ పేరుతో, హెల్త్ పేరుతో, సర్వీస్ పేరుతో రకరకాలుగా క్రిస్టియానిటీ మాఫియా మత మార్పిడి చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క మత మార్పిడి మాఫియా వల్ల జరిగేటటువంటి కుట్రలు చాలా భయంకరంగా ఉన్నాయి. దాని యొక్క ఫలితాలు కూడా అదే విధంగా ఉంటాయి. కాబట్టి వీటిని అందరూ కూడా రాజకీయాలకు అతీతంగా అధిగమించాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క హిందువుల గురించి మాట్లాడేవాడు హిందూ మతోన్మాది అవుతున్నాడు.
అవును. ఆ ముద్ర, ఆ స్టాంప్ వేస్తున్నారు. వేస్తూ ఉన్నాడు. మా మతాన్ని మమ్మల్ని మార్చొద్దురా బాబు, మా దేవుణ్ణి మేము కొలుచుకుంటాము, మా గుడికి మేము వెళ్తామని చెప్పేసి అంటుంటే వాడు మతోన్మాది అవుతున్నాడు. కానీ పక్కన ఉన్నటువంటి క్రిస్టియన్స్ కావచ్చు, ముస్లిమ్స్ కావచ్చు, వాళ్ళు వచ్చి అమ్మాయిని లవ్ జిహాద్ చేస్తున్నాడంటే అది ప్రేమిస్తున్నాడు కాబట్టి వానికి ప్రేమ హక్కు ఉంది అని చెప్పేసి అంటున్నాడు. క్రిస్టియన్స్ వచ్చేసి బలవంతంగా వాళ్ళ బైబిల్ చేతిలో పెట్టి చర్చికి రావాలని చెప్పేసి ప్రేరేపిస్తుంటే దాన్ని అడ్డుకొని తీరుతూ ఉంటుంటే దాన్ని మత స్వేచ్ఛ పేరుతో వాడిని ప్రోత్సహించేటువంటి శక్తులు, రాజకీయం యొక్క దుష్ట శక్తుల యొక్క ప్రోద్బలం కూడా పెరిగి ఈ యొక్క మత మార్పిడికి అవకాశాలు కలుగుతూ ఉన్నాయి. దీనివల్ల కూడా రాజకీయ కుట్రల కారణంగానే హిందూ సమాజానికి పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ యొక్క విషయాలన్నింటినీ కూడా మేధస్సు కలిగినటువంటి విద్యాబుద్ధులు కలిగినటువంటి పెద్దవాళ్ళందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు మనం బంగ్లాదేశ్ చూసుకున్నట్లయితే పొరుగునే ఉన్నటువంటి దేశం, అది ఇంకా కూడా ఘోరమైనటువంటి రీతిలో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. కేవలం అక్కడ రిజర్వేషన్ల ముసుగులో ఆందోళన చేపట్టినటువంటి విద్యార్థులు రిజర్వేషన్లను వదిలేసి హిందూ సంస్థలపైన, హిందూ దేవాలయాలపైన, హిందూ యువతులపైన దాడులు చేసి హిందువులను మొత్తం కూడా భయభ్రాంతులు చేసి చంపేస్తున్నటువంటి క్రూరమైనటువంటి క్రీడ మన పక్కల పొరుగులో ఉన్నటువంటి బంగ్లాదేశ్లో జరుగుతూ ఉంది. అదేటటువంటి ప్రమాదం రేపు భారత్లో కూడా జరిగేటందుకోసం అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి హిందూ సమాజం మేల్కొనాలి. ఈరోజు హిందువు చేసినటువంటి పాపం ఏంది అంటే ఏమీ లేదు. హిందువుగా పుట్టడమే వాడు చేసినటువంటి నేరమైపోతూ ఉంది. ఎందుకోసం అంటే నువ్వు హిందువుగా మతం అన్న మారు, లేదంటే చర్చన్న పో, లేకపోతే ఈ దేశం వదిలి పారిపెట్టిపో అని చెప్పేసి రోజులు వచ్చేస్తూ ఉన్నాయి. గతంలో మనం చూసుకున్నాం కాశ్మీర్లో, ఈ దేశంలో ఈ యొక్క కాశ్మీర్లో ఉంటే ఇక్కడ ఈ జీవన విధానానికి అంటే మా యొక్క మతంలోకి మారు, లేదంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే చచ్చిపో. ఈ యొక్క విధానాలు వాళ్ళ యొక్క ఎజెండాగా పెట్టుకొని ముందుకు సాగుతున్నటువంటి విషయాలు మనమంతా గమనించాలి. ఆ యొక్క విషయాల లోపల అవగాహన పెంచుకోకపోతే రాబో రోజుల్లో వచ్చే జనరేషన్ క్లిష్టమైనటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొనేటటువంటి ప్రమాదం ఉంది. దీనిపైన కూడా రాజకీయ శక్తులు, మిగతా మీడియా వ్యక్తులు, విద్యాబుద్ధులు, మేధస్తులు అందరూ కూడా ఎవరైతే మేమే అగ్రెసర్గా ఉన్నామో, మేము మేధావులం అని చెప్పేసి ఈ సమాజంలో చలామణి అవుతున్నారో వాళ్ళందరూ కూడా హిందూ సమాజాన్ని తుదముట్టించేటటువంటి ఒక క్రమంలో పనిచేస్తూ ఉన్నారు. దాన్ని తిప్పికొట్టేటందుకోసం హిందువులందరూ సంఘటితమై ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఈరోజు సెక్యులర్ పేరుతో, సెక్యులర్ అంటేనే హిందూ వ్యతిరేక కార్యకలాపాలకు నిలయంగా ఉన్నటువంటి సంస్థగా, ఉన్నటువంటి పేరుగా మనమంతా కూడా గమనించవచ్చు. ఈరోజు బంగ్లాదేశ్లో ఇంత ఘోరమైనటువంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉంటే సెక్యులర్ వాదులు ఒక్కరంటే ఒక్కరు ఒక స్టేట్మెంట్ ఇవ్వలేదు. అదే ఎక్కడో గాజాలో కావచ్చు, లేకపోతే ఇంకెక్కడో ఇరాన్లో, ఇరాక్లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఇక్కడ హైదరాబాద్లో పక్కనే జరిగినట్టు ఫీల్ అయ్యి ట్యాంక్ బండ్ దగ్గరకు వచ్చేసి క్యాండిల్ ర్యాలీలు, నిరసనలు, రాస్తా రోకోలు, రకరకాల ఆందోళన కార్యక్రమాలకు రూపకల్పన చేసేటటువంటి సెక్యులరిస్టులు ఈరోజు బంగ్లాదేశ్లో హిందువులపై ఘోరంగా, క్రూరంగా దాడులు జరుగుతూ ఉంటే ఎవ్వరు కూడా కనీసం స్టేట్మెంట్ ఇచ్చినటువంటి దాఖలాలు కనిపిస్తలేవు. కాబట్టి ఇదంతా కూడా సెక్యులర్ ముసుగులో హిందుత్వంపై దాడి జరుగుతూ ఉంది. ఈ యొక్క వాస్తవాన్ని అందరం కూడా గ్రహించి మనము ఆత్మరక్షణగా నిలబడేటటువంటి విషయం హిందూ సమాజం కూడా మేల్కొనాలని చెప్పేసి విశ్వ హిందూ పరిషత్తు యావత్ హిందూ సమాజానికి సూచిస్తోంది. మీరు అన్నట్టు ఒక హిందువుల పట్ల, హిందూ సమాజం పట్ల ఒక పెద్ద కాన్స్పిరసీ జరుగుతుంది. ఇంటర్నల్గా జరుగుతోంది, ఎక్స్టర్నల్గా కూడా జరుగుతోంది. ఒక సెక్షన్ ఆఫ్ కొన్ని మీడియా సంస్థలు అనండి, లేదా కొన్ని బాలీవుడ్ మూవీస్ అనివ్వండి, విహెచ్పిని కావచ్చు, లేకపోతే ఆర్ఎస్ఎస్ని కావచ్చు, ఈ బజరంగ్ దళ్ ఇలాంటి సంస్థల్ని ఎక్స్ట్రీమ్ ఆర్గనైజేషన్గా, ఒక రాడికల్ ఎక్స్ట్రీమిస్ట్ ఆర్గనైజేషన్ లాగా చిత్రీకరిస్తున్నాయి. దీన్ని సమర్థవంతంగా తిప్పికొట్టగలుగుతున్నారు. సెక్యులరిజం పేరుతో హిందూ సమాజంపై విపరీతమైనటువంటి దాడి జరుగుతున్నటువంటి విషయం వాస్తవము. అయితే హిందుత్వాన్ని హిందువులుగా కాపాడేటటువంటి క్రమంలో ముందుకొస్తున్నటువంటి సంస్థలపైన, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ యొక్క సంస్థలు, విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, రకరకాల సంస్థలన్నింటినీ కూడా ఈ ఒక రాడికల్ అనేటటువంటి ఒక ముద్ర వేసి, అతివాద హిందువులు అనేటటువంటి ఒక ముద్ర వేసి బదనాం చేసేటటువంటి ప్రక్రియ సాగుతూ ఉంది. ఇదంతా కూడా సెక్యులర్ ముసుగులో ఉన్నటువంటి హిందూ వ్యతిరేకులు చేసేటటువంటి దుష్ప్రచారం మాత్రమే. అదేవిధంగా మనం ఈరోజు చూసుకున్నట్లయితే హిందువుల యొక్క జనాభా విషయంలో, హిందువుల యొక్క
స్థితిగతుల విషయంలో మాట్లాడుకున్నట్లయితే హిందువులను సంఘటితంగా చేసి మన గుడిని, మన బడిని, మన తల్లిని, మన చెల్లిని సంరక్షించుకునే విషయంలో అవగాహన పరుస్తున్నటువంటి సంస్థలను బదనాం చేసేటందుకోసమే ఈరోజు ఈ యొక్క అగ్రెసివ్గా పనిచేస్తూ రాడికల్ ఒక సంస్థలుగా ఉన్నాయని చెప్పేసి ముద్ర వేస్తున్నారు. కానీ ఇక్కడ ఏ హిందూ సంస్థ ఎవరికి కూడా చీమకు కూడా హాని చేయలేదు, ఎవరిపైన దాడి చేయలేదు, దౌర్జన్యం చేయలేదు, ఎవరిని కూడా మతం మారాలని చెప్పేసి కోరలేదు. కానీ మతం మార్చేటందుకు వచ్చినటువంటి శక్తులను ఎందుకు మారాలని చెప్పేసి అడ్డుకుంటే రాడికలను ముద్ర వేస్తూ ఉన్నారు. ఈరోజు మన ఇంట్లో ఉన్నటువంటి హిందూ అమ్మాయిలపైన ప్రేమ ముసుగులో లవ్ జిహాద్ పాల్పడుతుంటే దాన్ని అడ్డుకుంటే రాడికల్ అని చెప్పేసి ముద్ర వేస్తూ ఉన్నారు. ఈరోజు ఈ గోమాత అనేది మా యొక్క ముక్కోటి దేవతలకు లేనటువంటి మా దైవం అని చెప్పేసి దాన్ని వధించొద్దు, చట్టరీత్యా వదన చేయరాదని చెప్పేసి మేము వాదిస్తుంటే ఈ యొక్క అతివాద హిందువులు అని చెప్పేసి ముద్ర వేస్తూ ఉన్నారు. మేము ఎవరికి కూడా అతివాద కావచ్చు, మితవాదం కావచ్చు, ఎక్కడ కూడా దాడి చేయలేదు, దౌర్జన్యాలు చేయలేదు, ఆందోళన చేయలేదు. మా రక్షణ కోసమే, హిందూ ధర్మ రక్షణ కోసమే, దేవాలయాల రక్షణ కోసమే పనిచేస్తూ ఉన్నాం. కానీ దీన్ని కూడా ఓర్చుకోలేని శక్తులు మా పైన బురద జల్లేటందుకోసము కొన్ని పేర్ల పెట్టి కొంతమంది దుష్ప్రచారం చేసేటువంటి క్రమంలో ఈరోజు మీడియా సంస్థలు కొన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయి. మేధస్సుగా చలామణి అవుతున్నారు, పెద్ద మనుషులుగా చలామణి అవుతూ ఉన్నారు. కాబట్టి వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగా, వాళ్ళు ఇచ్చినటువంటి మాటలకు ఆధారంగా ఈరోజు బురద జల్లేటువంటి ప్రక్రియ ఉంది. అది ఏమాత్రం కరెక్ట్ కాదు. రాబో సమాజం అంతా కూడా ఆలోచించాలి. ఈరోజు హిందూ సమాజం పైన జరుగుతున్నటువంటి దాడులు ఏ విధంగా ఉన్నాయి. ఇదే సెక్యులరిస్టులు కనీసం మేమంతా అన్ని మతాలను సమానంగా చూస్తామనుకున్నటువంటి వాళ్ళు, లేకపోతే మానవ హక్కులు కావచ్చు, లేకపోతే ఇంకెవరన్నా రకరకాల హిందూ ప్రేమికులు అని చెప్పుకునే వాళ్ళు ఎవరన్నా ఈ దేశం పైన, ఈ ధర్మం పైన దాడి జరుగుతూ ఉంటే స్పందించినటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు. కాబట్టి ఈరోజు మనం చూసుకున్నట్లయితే బంగ్లాదేశ్ పరిస్థితి భారత్లో రాకూడదనే చెప్పే మా యొక్క వాదన. ఈరోజు ఇప్పటికే పశ్చిమ బెంగాల్ రాష్ట్రం అట్టుడిగిపోతుంది. పశ్చిమ బెంగాల్లో హిందువులు బతికేటటువంటి స్థితిలో లేరు. ఈరోజు అస్సాంలో దుర్భరమైనటువంటి స్థితి ఏర్పడ్డది. ఈరోజు కేరళలో భయంకరమైనటువంటి వాతావరణం ఏర్పడ్డది. రేపు భాగ్యనగర్లో కూడా ఈ వాతావరణం రావద్దు, భారతదేశంలో ఈ వాతావరణం రావద్దు, మనమంతా సంఘటితం కావాలి అని చెప్పేసేటటువంటి స్వాభిమానాన్ని నింపేటటువంటి క్రమంలో కొంతమంది బురద జల్లుతూ ఉన్నారు. అది ముమ్మాటికి అవాస్తవం. మా ధర్మం కోసమే, మా దేవుని కోసమే మేము పనిచేస్తూ ఉన్నాం. కానీ ఈరోజు పని కట్టుకొని ఒక అతివాద హిందూ శక్తులు, అరాచకవాదులు, లేకపోతే రాడికల్స్ అనేటటువంటి ముద్ర వేస్తున్నారు. అది ముమ్మాటికి తప్పు, అది కుట్రలో భాగమే. చివరిగా బాలస్వామి గారు, మీరు హిందువులకు ఇచ్చేటువంటి సందేశం ఏంటి? తర్వాత ఎందుకు జాయిన్ కావాలి అని ఎవరైనా క్వశ్చన్ చేస్తే, హిందువులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, విశ్వ హిందూ పరిషత్తులో ఎందుకు సభ్యత్వం తీసుకోవాలి అని క్వశ్చన్ చేస్తే ఎందుకు సభ్యత్వం తీసుకోవాలి? హిందువులందరికీ కూడా ఈ సందర్భంగా మీరు ఏం సందేశం ఇస్తున్నారు? హిందూ సమాజానికంతా విశ్వ హిందూ పరిషత్ విన్నవించేది ఒకే ఒకటి. ఈ ధర్మం కోసము, ఈ దేశం కోసము, ఈ సంస్కృతి సంప్రదాయం కోసము పనిచేస్తున్నటువంటి సంస్థ విశ్వ హిందూ పరిషత్. ఈ యొక్క విశ్వ హిందూ పరిషత్ ఆధారంగా మన యొక్క జీవన విధానం, హిందూ జీవన విధానము సజీవంగా బతకాలంటే ప్రతి ఒక్కరు కూడా విశ్వ హిందూ పరిషత్కు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు నీకు నచ్చినటువంటి రాజకీయ పార్టీలో ఉంటే ఉండొచ్చుగాక, రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా హిందూ అన్నటువంటి ప్రతి వ్యక్తి విశ్వ హిందూ పరిషత్ ఆధారంగా నిలబడాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఒకవేళ మనం కులం పేరుతో, వర్గం పేరుతో, రాజకీయం పేరుతో హిందువులందరూ కూడా విచ్చలవిడిగా చెల్లా చెదరై ఉంటే ఈ దేశం మళ్ళీ పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఏ విధంగా అయితే విడిపోయిందో ఆ విధంగా ముక్కలు చెక్కలు అయ్యేటటువంటి ప్రమాదం పొంచి ఉంది. ఈరోజు మనం చూసుకున్నట్లయితే హిందువులందరూ ఎందుకోసం సంఘటితంగా ఉండాలి, ఎందుకోసం విశ్వ హిందూ పరిషత్గా ఉండాలని చెప్పేస్తే మనం చూసుకున్నాం. మన హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక ఎంఐఎం ఎమ్మెల్యే గతంలో స్టేట్మెంట్ ఇచ్చిండు, 15 నిమిషాల్లో హిందువులను అందరినీ చంపేస్తా అని చెప్పిండు. ఆ రోజు ఆ ఎమ్మెల్యే ఒక కులమోని చంపేస్తా అని చెప్పలేడు, ఒక ఆర్ఎస్ఎస్ వాడిని చంపేస్తా అని చెప్పలేదు, ఒక విహెచ్పి చంపేస్తా అని చెప్పలేదు, హిందువులందరినీ చంపేస్తా అన్నాడు. అంటే కులము ఆధారంగా లేకపోతే ప్రాంతం ఆధారంగా చంపుతలేడు, హిందూ అనుకున్న వాళ్ళందరినీ కూడా చంపేయడానికి ఆ యొక్క జిహాదీ శక్తులు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి మనమంతా సంఘటితంగా ఉండాలి. ఈరోజు బంగ్లాదేశ్లో కూడా ఒక కులమోని చంపేసి ఇంకో కులమోని వదిలిపెట్టలేదు, ఒక కులమోని దగ్గర తీసుకోలేదు, హిందూ అనుకున్న వాళ్ళందరినీ కూడా ఈరోజు హరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మన ధర్మం కోసము, మన యొక్క ఉనికి కోసము మనం నిలబడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని జాగృతం చేసి మన యొక్క
సంస్కృతి పైన దాడి చేస్తున్నటువంటి, సంప్రదాయం పైన దాడి చేస్తున్నటువంటి క్రిస్టియన్ మాఫియా కావచ్చు, మన హిందూ అమ్మాయిలపైన దాడి చేస్తున్నటువంటి, మన ముక్కోటి దేవతలకు ఉన్నటువంటి గోవులపైన దాడి చేస్తున్నటువంటి అనేకమైనటువంటి శక్తులు పొంచి ఉన్నాయి. అటు ఆ శక్తి ఇటు ఈ శక్తి మధ్యలో హిందుత్వాన్ని నలిపేసేందుకోసము సంసిద్ధులై ఒక ప్రణాళికబద్ధంగా ముందుకొస్తూ ఉన్నాయి. ఆ శక్తులను ప్రోత్సహించేందుకోసం రాజకీయ నాయకులు సిద్ధంగా ఉన్నారు. రకరకాల ఫండింగ్ కోసం విదేశీ శక్తులు వాళ్ళకు తోడుగా నిలబడతా ఉన్నాయి. ఇన్ని క్రమంలో ఈరోజు ఒక కోడిపిల్లను పొడుచుకొని తినే విధంగా రాబందులు ఏ విధంగా తెగబడుతున్నావో ఆ విధంగా ఈరోజు కోడిపిల్ల లాంటి పరిస్థితి హిందువులో తయారైంది. కాబట్టి హిందువులందరినీ కాపాడి కోడిపిల్లలను తన రెక్కల కింద తల్లి ఏ విధంగా అయితే కాపాడుతుందో ఆ గద్దల నుంచి, ఆ యొక్క రాబందుల నుంచి, ఆ విధంగా విశ్వ హిందూ పరిషత్ కూడా ఈ యొక్క హిందూ సమాజాన్ని ఈ యొక్క మత మార్పిడి మాఫియా నుంచి, ఈ యొక్క ఇస్లామిక్ జిహాదీ నుంచి, ఈరోజు క్రైస్తవ మాఫియా నుంచి కాపాడేటందుకోసం విశ్వ హిందూ పరిషత్ సిద్ధంగా ఉంది. ఒకవేళ మనకు ఈ విషయాన్ని బోధపడకపోతే మొత్తం కూడా సమాజం అంతా కూడా చెల్లా చెదరై ఈరోజు ఉనికి కోల్పోయినటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి హిందూ సమాజం అంతా కూడా జాగృతమై మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను ఆచరిస్తూ దేవీ దేవతలను పూజిస్తూ విశ్వ హిందూ పరిషత్ యొక్క అడుగుజాడలో నడుచుకోవాలి. మన యొక్క ఆత్మ స్థైర్యంతో స్వాభిమానాన్ని నింపుకొని ఈరోజు అయోధ్య కేంద్రంగా ఏ విధంగా అయితే హిందుత్వంలో చైతన్యం తీసుకొచ్చామో అదేవిధంగా ఈరోజు మన కుటుంబ కేంద్రంగా, కుటుంబ ప్రబోధన ఆధారంగా మనమంతా సంఘటితమై కులాలను అన్నీ కూడా వర్గాలను మర్చిపోయి హిందువులందరూ కూడా సంఘటితమై సమాజాన్ని నిర్మాణం చేసి ఈ యొక్క ప్రపంచ దేశాలకు భారతదేశం ఒక ఆదర్శ దేశంగా, ఒక విశ్వగురువుగా ఏదైతే ఉన్నదో అదే విశ్వగురువుగా నిలవాలంటే అది హిందుత్వానికి సాధ్యము. ఆ హిందుత్వం అంతా కూడా ఐక్యంగా కావాలని చెప్పేసి మన విశ్వ హిందూ పరిషత్ కోరుతా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్. బాలస్వామి గారు ధన్యవాదాలు. చాలా అంటే విశ్వ హిందూ పరిషత్ గురించి చాలా రకాల దురభిప్రాయాలు ఉన్నాయి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్లో. వాటన్నిటినీ కూడా మీరు నివృత్తి చేశారు. ఒకదని చెప్పాలంటే ఒక క్లారిటీ ఇచ్చారు. చాలా త్యాగాలు చేస్తున్నారు చెప్పాలంటే. విశ్వ హిందూ పరిషత్ కావచ్చు, ఆర్ఎస్ఎస్ కావచ్చు, బజరంగ్ దళ్ కావచ్చు, ఈ సంస్థలన్నీ కూడా ఇలాంటి ముద్ర వేసేటువంటి ప్రయత్నం చేస్తున్నా, ప్రాణాలకు తెగించి కూడా చాలామంది సోదరులు గొప్ప సేవ చేస్తున్నారు దేశం కోసం. హిందూ సమాజం ఐక్యత కోసం, హిందువుల ఐక్యత కోసం చాలా గొప్ప సేవ చేస్తున్నారు. NHTV తరపు నుంచి కూడా విశ్వ హిందూ పరిషత్కి శుభాకాంక్షలు. మీరు మరింత అగ్రెసివ్గా, మరింత దూకుడుగా ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. భారత్ను విశ్వగురువుగా తీర్చిదిద్దేటువంటి, విశ్వగురువుగా నిలిపేటువంటి క్రమంలో తప్పకుండా మీరు చేస్తున్నటువంటి సేవ మరువలేనిది. ధన్యవాదాలు మా స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.